ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయమని ఆదేశమిచ్చారు, ఇలాగ చెప్పమని ఆదేశమిచ్చారు. అదేంటి అంటే మనం గమనించినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. మరి దీని అర్థం కూడా మనం తెలుసుకుందాము. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి ఉద్దేశించాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడమై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది అసలు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు యేసుక్రీస్తు. ఇది మనకు అర్థం కాకపోతే ఏంటి ఇదంతా అని గందరగోళంగా అనిపించవచ్చు. అయితే దీని అర్థాన్ని అయితే మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లవోదికయ సంఘము ఆత్మీయంగా ఉత్సాహంగా కూడా లేదు, పూర్తిగా విశ్వాసరహితంగానూ వారి మధ్యలో ఉన్నారని ప్రభు ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. యేసు వారిని తన నోటిలో ఉంచుకోలేనని, వెక్కిరించబడిన నీటిలా వదిలేస్తానని చెబుతున్నారు. విశ్వాసం అనేది ఉత్సాహంతో ఉండాలి, అర్ధహృదయంతో ఉండక నమ్మకాన్ని మనం మన హృదయాంతరంగా నమ్మినప్పుడే దేవుడు దాన్ని ఆమోదిస్తాడని మనము అర్థం చేసుకోవాలి. అక్కడ లవోదికయ ప్రజలు ధనవంతులు అని, వారు ఏంటంటే మేము ధనవంతులము, మాకు అన్ని వసతులు ఉన్నాయి, మేమెంతో అని అనుకుంటా వారు భౌతిక వసతుల గురించి ఆలోచిస్తూ ఆత్మీయంగా వారు పాడైపోయారనమాట. అప్పుడు ఏంటంటే వారు నిజమైన వాస్తవికత ఆత్మీయ స్థితి గ్రహించకుండా వాళ్ళు ఏంటంటే ఈ భౌతికమైన స్థితిలో ఉండి సంతృప్తి చెందుతున్నప్పుడు దేవుని దృష్టిలో వారు ధనము, స్వీయ సంతృప్తి విలువలేని వారని, వారు నిజంగా పేదవారు, గ్రుడ్డివారు, నగ్నులు నగ్నంగా ఉన్నవారితో సమానమని ప్రభువు అక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నిప్పులో నానిన బంగారం దేవుని శుద్ధి చేసిన నిజమైన ఆత్మీయ సంపదగా ఉంటుంది కానీ ఇది కాదని చెప్పారు. అక్కడ ఏంటంటే తెల్లని వస్త్రాలు నీ నైతిక విలువలకు, నీ పవిత్రతకు సూచన ఏంటంటే తెల్లని వస్త్రాలు. పాపనాశనం ద్వారా ఏంటి నీకు వస్తుందంటే తెల్లని వస్త్రం చేస్తున్నాను అని కూడా చెప్తున్నారు. అక్కడ అంగరాగం వారి ఆత్మీయ గ్రుడ్డుతనాన్ని తొలగించి నిజమైన సత్యాన్ని గుర్తించేందుకు దేవుని జ్ఞానం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దేవుని దృష్టిలో నిజమైన సంపద భౌతికం కాదు, ఆత్మీయమైనదే అని కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను.